అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేతి కండిన పంట నేలమట్టమైంది. బాన్సువాడ, జుక్కల్, రేంజల్, నవీపేటలో పంట తీవ్రంగా నష్టపోయింది. పంట నష్టానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు వడగండ్ల వానకు పంట నేల కొరిగింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు బోధన్కి సంబంధించిన నియోజకవర్గంలో సుమారు 4 మండలాల్లో పంట అంతా నేల కొరిగింది. రైతులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, మనం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బోధన్ డివిజన్ సంబంధించి జైతాపూర్ ఇటు బాపునగర్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ పంట పూర్తిగా నేల కొరిగింది. నేల కొరిగిన పంటనంతా కూడా రైతులు కోసి పక్కన పడేస్తున్నారు. అంటే ఎలాంటి పనికి రాకుండా ఈ పంట అంతా నేల కొరిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇటు బోధన్ కావచ్చు, జైతాపూర్, అలాగే ఏదైతే బోధన్కి సంబంధించిన జైతాపూర్తో పాటు ఇక్కడ రెంజల్ మండలం ఎంఎస్ ఫారంలో కూడా పంట నేల కొరింది. రైతులంతా కూడా సుమారు 1 ఎకరానికి 50,000 ఖర్చు వస్తుంది. ఏదైతే కనీసం నష్టపోయిన పంటకి కనీసం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా గతంలో కోరారు. గతంలో కూడా కురిసిన వర్షాలకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కామారెడ్డి జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా బాన్సువాడ, అలాగే జుక్కల్ ప్రాంతాల్లో కూడా పంట పెద్ద ఎత్తున నేల కొరిగింది. వడగండ్ల వానకు రాళ్ల వర్షం కురిసింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి రైతులతో మాట్లాడించే ప్రయత్నం. బాబు, ఎంత వేసారు, ఎంత నేల కొరిగింది, నిన్న ఎట్లా కురిసింది వర్షం? రాళ్ళ వర్షం బాగానే కొట్టింది. గాలి దుమ్మడం బాగా నచ్చింది. రాళ్ళ వర్షం అంతా రాలిపోయినాయి. నిలుకుంటే పంట సగం రాలిపోయినాయి. ఎండబెట్టినట్లు సుఖ ఇలా రేపు కొంటమంటారు, అది సుఖం ఉంటలేరు. అటు కుప్ప చేయి, ఇటు బోలు మరి ఏమంటారు కొనలేదు. నిమ్మ వచ్చినాయి, తెమ్ము ఉన్నాయి, బోలుపాలు చేయాలంటే ఎంత గడపడుతుంది రైతు. ఇప్పుడు చేతికి వచ్చిన పంటకు సగం పోయింది. ఇప్పుడు సార్ ఎంత ఖర్చు అయింది పంటకు? పొలం కోసేదాకంటే 50,000 మీద అయితే ఎకరంకు 50,000 దాకా 40,000. ఇప్పుడు సగం పోయింది సార్. సగం వస్తుంది. ఇంతకు వస్తే 2 ట్రాక్టర్లు వెళ్ళి, లేకపోతే 4 ట్రాక్టర్లు వెళ్ళి, 2 ట్రాక్టర్లు వెళ్ళినట్లు. మరి గవర్నమెంట్ ఏం కొడుతుంది సార్? ఏం కొడుతుంది? మాకు చెప్తారు, పేరు చెప్పుడు ఏం ఇప్పటికైతే. మరి 2,000 ఎకరానా? చూడొచ్చు, మహిళా రైతులు ఉన్న ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. ఎంత పంట నష్టపోయింది, ఏం చెప్తావు? పంట మొత్తం నేల కొరింది. పంట నష్టపోయింది సార్. ఏం చేయాలా మేము? ఎవరికి ఏం చెప్పాలా? ఏం వస్తుంది చెప్పండి. మీరేమైనా అయ్యో మీదికి ఏమైనా వస్తుందా? మాకు బోనస్ ఏదైనా వస్తుందా? పంట నాశనం అయిందని రాళ్ళు పడ్డాయి అని పంట నాశనం అయింది మాకు. అవును, సాయంత్రం రాళ్ళు కూడా వచ్చినాయి. అంత గార్లు పడ్డాయి కదా. ఇక పంటలు బాగా నష్టమైనాయి. ఎట్లా చేయాలా? ఏంది మాకు లాగోడు ఏంది? పోంగ మాకు ఒక 50,000 కూడా మిగిలవు, ఒక 10,000 కూడా మిగిలవు, మాకు 20,000 కూడా మిగిలవు. కౌలు చేనులు ఉన్నాయి ఇవి. అట్లా మా పరిస్థితి ఉన్నది. ఇక వస్తుంది. మొత్తం నష్టపోయినాం. మాకు ఒక 10,000 చేతికి వస్తాయి సార్. అవి ఏం రావు మాకు. మా కౌలు పోతుంది. కౌలు పోంగా దీనికి లాగోడి పోంగా 50,000, అవి కౌలు 20, ఒక 50,000 అయిపోగా ₹1,00,000 పోగా మాకు ఒక 10,000, 20,000 కూడా రావు మా లాగోడి పోంగా. అంత నష్టం ఉంది మాకైతే. ఇప్పుడు ఎట్లా ఇది పరిస్థితి? అది మీరే చూసుకోవాలండి. ఏం చెప్తామా? గవర్నమెంట్ ఏం కొడుతుంది? పంట అంతా మొత్తం పోయింది. వర్షం మొత్తం రాళ్ళ వర్షం పడ్డది. అవును సారు, ఇవన్నీ రాళ్ళు పడ్డాయి. ఇంకా నిన్న గాలి దుమ్మలు వచ్చినాయి అని రాళ్ళు పడి అన్ని రాళ్ళని అట్లన్నీ రాలిపోయినాయి. పట్న ఎంత నాశనం అయిపోయింది. పంటలన్నీ నాశనం అయిపోయి ఎట్లా చేద్దామా? ఇప్పుడు కొద్దామంటే కూడా చేతి కూడా రాదు. సగం పోయింది. సగం కోసి కూడా ఏం లాభం లేదు సార్ మాకు. ఇది కవులు పోలం. మాది కవులు పోలంకి ఎట్లా కవులు కట్టాలా? మేము ఎట్లా బతకాలా? ఇది ఇంత నష్టం ఉంది మాకు. ఇప్పుడు కోసినాలు కూడా అది కాంట చేస్తలేరు. అది వరద కూడా కొట్టుకుపోతుంది. రాత్రి అంతా వరద కాడ సగం కోస్తే సగం వరదలకి లోన్ నిన్నుక్కున్నాం. ఇప్పుడు ఇంత బాధ ఉంది మాకు. ఏం కడుపులు ఇంతలేదు సార్ మాకు. ఇదంతా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము. ఇది ఊరగా నష్టపోయిన పంట ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా నష్టపరిహారం కేటాయించాలని ప్రభుత్వం అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ మధ్యలో 15 రోజుల కాలంలో సుమారు వడగండ్ల వాన కురిసింది. పంట అంతా నేల కొరిగింది. ఈ బోధన్కి సంబంధించిన మనం ప్రస్తుతం జైతాపూర్ కావచ్చు, ఇటు బాపునగర్ కావచ్చు, ఈ గ్రామాల్లో పంట అయితే పూర్తిగా నష్టపోయింది. ఎకరానికి సుమారు 50,000 ఖర్చు పెట్టినప్పుడు కూడా కనీసం 10,000 కూడా రావట్లేదని చెప్పి కూడా కోరుతున్నారు. కానీ నష్టపోయిన పంటకైతే ప్రభుత్వం సహాయం అందించాలి. ఏదైతే వేసిన వరి సుమారు ఇక్కడ వేసిన 3 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, పూర్తిగా పంట అయితే నేల కొరిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కనీసం దేనికి పనికి రాకుండా కూడా పంట మొత్తం నేల కొరిందని చెప్పి కూడా రైతులు కోరుతున్న పరిస్థితి. ఏదైతే పంటకు సంబంధించి పూర్తిగా నష్టపోయిన పంటకి కనీసం బోనస్ కానీ లేకపోతే తడిసిన ధాన్యానికి కొనాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి నష్టం జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఆదుకుంది. ఈసారి కూడా
పంట నష్టపోయింది కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలి. సుమారు ఎకరానికి 50,000 ఖర్చు వస్తున్నప్పుడు కూడా కనీసం కౌలు అంతా పోను కూడా కనీసం 10,000 కూడా మిగలట్లేదని చెప్పి కూడా మహిళా రైతులు కావచ్చు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి అయితే వాళ్ళు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, గ్రామీణ ప్రాంతం నుంచి.